నీవు ఎంతగా ప్రార్థించినా నీ ప్రార్థనకు జవాబు రావటం లేదా? కొన్నిసార్లు నీ దేవుడు నీ ప్రార్థనను ఎందుకు వినడో తెలుసా? నీ హృదయం పవిత్రంగా లేకపోతే, అనగా నీ హృదయంలో ఏదైనా చెడు ఉన్నట్లు నీవు గమనించి కూడా దానిని అలానే ఉండనిస్తున్నావేమో. తెలిసి పాపాన్ని మదిలో దాచుకొని దానిని దేవుని దగ్గర ఒప్పుకోకుండా విడిచిపెట్టుకోకుండా ఉంటున్నావేమో. నీవు చేస్తున్న ప్రార్థనలో దురాశ, చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నావేమో. ఇలాంటి సమయాలలో దేవుడు నీ ప్రార్థన వినడు. అంతేకాకుండా నీవు దేవుణ్ణి నిజంగా ప్రేమించకుండా, దేవుని మాటకు నీవు విధేయత చూపకుండా ఉంటే దేవుడు నీ ప్రార్థన వినాలి అని అనుకోడు. నీవు ఎన్ని మంచి కార్యాలు చేసినా నీవు దేవుని మాట వినకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యెషయా పుస్తకము 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారము, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరుచును గనుక ఆయన ఆలకింపకయున్నాడు. కావున నేడే నీ రహస్య పాపములను దేవుని దగ్గర ఒప్పుకొని దానిని విడిచిపెట్టుము. ఆయన మాట ప్రకారము జీవించుము. అప్పుడు శీఘ్రంగా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చును. ఆమేన్.